హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? తిన్నారా? బాగున్నారా? ఇది చూడండి, హెల్తీ సూపర్ హెల్తీ అండి మన బాడీకి. ఎంత అంటే చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా తినడం అంటే. చూడండి, దీన్ని పెరుగు అంటారు, లబన్ అంటారు. ఇది లబన్ కొంచెం మజ్జిగలాగా చిక్కగా ఉంటుంది, బాగుంటుంది. కానీ నేను ఇలాగా తింటానండి. నేను ఒక్కపొద్దు ఉంటాను కదా, ఒక్కపొద్దు ఉన్నప్పుడు నేను ఒక్కపొద్దు తీసిన తర్వాత ఇది నాకు చాలా బెనిఫిట్ అండి. నా బాడీకి సూపర్ ఉంటుంది. చూడండి, ఇది చూసారండి, మొన్న ఒక వీడియోలో పెట్టాను. ఇది ఖర్జూరాలు, ఇది ఖర్జూరం అండి. ఖర్జూరం అంటే ఇక్కడ తమ్మర్ అంటారు. అంటే ఇవి పచ్చిగా కొంచెం పండినట్టున్నాయి, దాన్ని రతం అంటారండి ఇక్కడ గల్ఫ్ కంట్రీలో. ఇది ఎక్కువ గల్ఫ్ కంట్రీలో పండుతాయండి. ఈ కాలంలోనే ఎక్కువగా పండుతాయి. ఒక సంవత్సరానికి ఈ కాలంలో పండుతుందండి. కానీ నాకైతే అలా పెరుగులో వేసుకొని, ప్రతి ఖర్జూరం కూడా అండి అలా పెరుగులో వేసుకొని తింటా ఉంటే ఆ టేస్ట్ ఉంటుంది. అబ్బా, అవి తీయగా, ఇవి కొంచెం పెరుగుకి వేసుకొని తింటా ఉంటే అబ్బా సూపర్ ఉంటుంది. నేను ప్రతిసారి ఒక్కపొద్దు ఫాస్టింగ్ ఉన్నప్పుడు నేను ఇలాగే తింటానండి. నేను ఫాస్టింగ్ అయిపోయిన తర్వాత అవి రోజా అంటారు కదా, అప్పుడు నేను ఫాస్టింగ్ తర్వాత ఇలా తింటాను. ఈ ఖర్జూరం అయినా అంటే ఇప్పుడు ఈ కాలంలో ఈ ఖర్జూరం వచ్చాయి, లేకపోతే ఇంకో ఖర్జూరం ఉంటాయండి. నేను పెట్టున్నాను మీకు ఖర్జూరాలు, చూసారో లేదో. లేకపోతే నేను పెట్టాను చూడండి ఆ వీడియోను కూడా. అలా ఖర్జూరాలు చూడండి ఎలా ఉందో. మన ఇండియాలో ఈతపళ్ళు తెలుసండి, ఈతపళ్ళు పెద్ద పండు చెట్టు ఉంటుంది కదా, అలాగా ఈతపళ్ళు అలా టేస్ట్ ఎలా ఉంటుంది, ఇది కూడా అలా ఉంటుందండి టేస్ట్. అంటే ఖర్జూరాలు వేరే టేస్ట్ ఉంటాయి, అదొక వేరే టేస్ట్. ఇది మస్ట్కు మన ఇండియాలో ఈతపళ్ళు, పెద్ద ఈతపళ్ళు మీరు తిన్నారో లేదో తెలియదండి. ఈతపళ్ళు తెలుసు కదా, పెద్ద ఉంటాయి అవి ఈతపళ్ళు. అది దాంట్లో గుజ్జు, తీయంగా గుజ్జు భలే స్వీట్గా భలే బాగుంటాయండి అవి ఈతపళ్ళు. సేమ్ నాకు అదే టేస్ట్ వస్తుంది. మీరు కొరికితే ఈతపళ్ళు ఒక వగరుగా, ఒక తీపిగా వస్తుందండి ఈతపళ్ళు. సేమ్ అదే అండి. ఈ కాలంలో ఈ టైంకి తీసిన ఈ ఖర్జూరాలకి సేమ్ నాకు టేస్ట్ మన ఇండియాలో ఈతపళ్ళే నాకు టేస్ట్ అనిపిస్తుందండి. సూపర్ ఉంటాయండి. చూడండి ఎలా ఉన్నాయో, సూపర్ ఎమ్మీ అండి, గుజ్జుగా.